నమస్కారం పవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండలం మడూర్ గవలపల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు. వరి నాట్లు వేసి యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన. మూడు సార్లు గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గజ్వేల్ కు ఏమీ చేయలేదన్న మెదక్ ఎంపీ. గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్ రావు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నందున 50,000 కంటే ఎక్కువ రవాణా చేయకూడదన్న మెదక్ జిల్లా ఎస్పీ. మున్సిపల్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను సందర్శించిన శ్రీనివాసరావు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు. ప్రారంభోత్సవానికి హాజరైన మైనంపల్లి హనుమంతరావుకు ఘన స్వాగతం పలికిన ఆసుపత్రి సిబ్బంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నందున 50,000 కంటే ఎక్కువ రవాణా చేయకూడదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను ఆయన సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నందున 50,000 కంటే ఎక్కువ రవాణా చేయకూడదని మెదక్ జిల్లాలో 87,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల ప్రక్రియను ఆయన సందర్శించారు. అనంతరం రామయ్యంపేట పట్టణంలో సిద్దిపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆయన పరిశీలించి స్థానిక పోలీసులు నిర్వహిస్తున్న వాహనాల తనిఖీను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలో 150 వార్డులు ఉన్నాయి. 87,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, ఎక్కడైనా గొడవలు సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా ప్రజలు సహకరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట సీఐ వెంకట రాజాగౌడ్, రామయ్యంపేట ఎస్ఐ బాలరాజు, నిజాంపేట ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి మనకు ఇక్కడ 150 వార్డులు ఉన్నాయి. దాంతోపాటు మన దగ్గర దాదాపు 87 మెంబర్స్ 87,000 ఓటర్స్ వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాము. సో ముఖ్యంగా ఇప్పుడు నామినేషన్ ఘట్టం జరుగుతుంది. ఈ రోజు లాస్ట్ డే. దీనికి కూడా పూర్తి స్థాయిలో 4 నామినేషన్ సెంటర్ ఉన్నాయి జిల్లాలో. ఈ 4 నామినేషన్ సెంటర్ సంబంధించి కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాము. ముఖ్యంగా సిఐ ఆధ్వర్యంలో ఒక గ్రామీణ సెంటర్లో సిఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశాము. దాంతోపాటు తర్వాత జరిగే ఎలక్షన్లో కూడా మనం దాదాపు 500 మంది పోలీసులతో పోలీసులు అధికారులతో మనం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము. దాంతోపాటు ఇదైతే ఏమవుతుందో క్యాష్ సంబంధించి మనం జిల్లా వ్యాప్తంగా 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. దాంతోపాటు 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. వీళ్ళందరూ చెప్పింది అంటే పబ్లిక్ కూడా వివరం ఏంటంటే 50,000 కంటే ఎక్కువ ఉంటే మీ దగ్గర ఏదైనా రవాణా చేస్తే మీ దగ్గర ప్రూఫ్ పెట్టుకోండి. ప్రూఫ్ పెట్టుకుంటే అది ప్రూఫ్ కరెక్ట్ ఉంటే వదిలేస్తాము. ఇది అనుమానాస్పదంగా ఉంటే మనం 50,000 కంటే ఎక్కువ ఉండి 10 లక్షల లోపు ఉంటేనేమో మన జిల్లా యంత్రాంగం వెళ్ళిపోతుంది. 10 లక్షలు దాటితే మాత్రం ఐటీ శాఖకు పంపిస్తాము. వాళ్ళు చెక్ చేసి మీరు ఆధార్ ఇస్తే మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ప్రజలను గమనించాలి. ఇంకోటి ప్రజలకు కోరేది ఏంటంటే అందరూ శాంతి భద్రతలు వరకు ఉండాలి. మీరు కూడా ఎటువంటి కుట్రాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ జరిగేట్టు చూడాలి. ఇట్లా కాకుండా ఏమన్నా దానికి ఎలక్షన్కు ఆటంకం గురించి వ్యవహారాలు చేస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించారు సార్. రాష్ట్ర మొన్న జీపీఐ చేసినా కూడా ఇంకా 3 నెలలు ఉంటుంది. అది ఇంకా నడుస్తుంది సార్. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మనం ఐడెంటిఫై చేశారు. సమస్యాత్మక చేశాము. మనకున్న 150 స్టేషన్లో 47 ప్లేసెస్ సమస్యలు ఉన్నాయి. దాని గురించి ప్రత్యేక బందోబస్తు ఏర్పడడం జరిగింది. దాంతోపాటు డీజీ ఫోర్స్ కూడా వస్తుంది. తెలంగాణ స్పెషల్ ఫోర్స్ తెప్పిస్తున్నాము. అది కూడా ఉపయోగించుకొని ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటాము. మన జీపీఎస్ కూడా మనం ప్రశాంత వాతావరణంలో ఎక్కడ కూడా పెద్ద ఇన్సిడెంట్ లేకుండా చేయడం జరిగింది. ఇవి కూడా అంతకంటే ఎక్కువ భద్రత ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫ్లైఓవర్ పనులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పనులు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తలపై కాంట్రాక్టర్ మరియు ప్రజాప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామని తెలిపారు, హామీ ఇచ్చారు.
మేడ్చల్ జిల్లా గట్కేసర్లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పనులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. పనులు నిలిచిపోయాయంటూ వస్తున్న వార్తలపై కాంట్రాక్టర్ మరియు ప్రజాప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ బ్రిడ్జ్ ని అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. గట్కేసర్ ప్రజల ఏళ్ల నాటి కళ ఫ్లైఓవర్ నిర్మాణం తుది దశకు చేరుతుంది. ఈ 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఫ్లైఓవర్ పనులు ఇప్పటికీ 80% పూర్తయింది. మిగిలిన 20% పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల కష్టాలకు చెక్ పెట్టాలని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. ఏప్రిల్ 2026 నాటికి పనులన్నీ పూర్తి చేసి రోడ్డును అందుబాటులోకి తెస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారు. గతంలో జరిగిన అసెంబ్లీ మరియు ఎంపీ ఎన్నికల వల్ల పనుల్లో కొంత జాప్యం జరిగిందని, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లడం వల్ల బ్రేక్ పడిందన్నారు. పెండింగ్ లో ఉన్న పేమెంట్లను ఈ నెల 25 తేదీలోపు క్లియర్ చేస్తామని స్థానిక నాయకులు మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ మరియు మాజీ ఎమ్మెల్యే సుద్దిరెడ్డి హామీ ఇచ్చారు. నేను కూడా ఈ గట్కేసర్ మండల వాసిని. ఈ ప్రాంతంలో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. కొంతమంది కావాలనే పనులు ఆగిపోయాయని ప్రచారం చేస్తున్నారు. కానీ నేను ఎప్పుడూ పనులు ఆపలేదు. మెటీరియల్ చోరీ కాకుండా ఉండేందుకు కొన్ని వస్తువులను సురక్షితంగా ప్రాంతాలకు తరలించాం తప్ప పనులను నిలిపివేయలేదు. ఏప్రిల్ లోపు ఖచ్చితంగా బ్రిడ్జిని ప్రజలకు అప్పగిస్తామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గట్కేసర్, యానంపేట, పోచారం మరియు అన్నోజుగూడ గ్రామాల ప్రజల సౌకర్యం కోసం ఫ్లైఓవర్ ను త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మన గట్కేసర్ జిహెచ్ఎంసీ పరిధిలో మన గట్కేసర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది చాలా ముఖ్యమైనది. నేను వచ్చిన తర్వాత కూడా దీన్ని మూవ్మెంట్ చేసి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోపోయి కూడా మన కాంట్రాక్టర్ని చేంజ్ చేసి అట్లయినా అప్పుడు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో డబ్బులు ఇప్పించినాం, ఇప్పుడు కూడా ఇప్పిస్తున్నాం. ఇప్పుడు కూడా మన వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్ళి, సుద్దిరెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతుంది అన్న అంటే మేము ఇప్పిస్తామమ్మా అని చెప్పి వజ్రేష్ అన్న గారి దగ్గరికి వెళ్తే తీసుకెళ్ళి పెట్టడం జరిగింది. 20 తారీఖు వరకు ఇప్పిస్తామని చెప్పిండు. సత్యరెడ్డి అన్న గారు కూడా చాలా సహకరిస్తున్నారు. అలాగే మనం కూడా వాళ్ళకు కూడా సహకరించాలి. ఇప్పటి వరకు ఈ గట్కేసర్ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తరఫున. ఎందుకంటే చాలా సహకరించారు. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా కొన్ని రోజులు సహకరిస్తే మాకు ఇట్లనే మీ సహకారాలు ఎప్పటికి అందితే మేము ఇంకా కూడా పనులు చేసుకుంటూ పోతాము. మీ ప్రజలు మాజీ ప్రజాప్రతినిధులు ఏకమై మనం అందరం కలిసి కంప్లీట్ చేసుకున్నాం అనుకో. థ్యాంక్ యూ. 2.5 years నుంచి ఈ బ్రిడ్జ్ వరకు నేను చేస్తున్నాను. 80% వర్క్ కంప్లీట్ అయింది. ఇంకొక 20% ఉంది. ఆ 20% కూడా నేను ఒక 3 to 4 monthsలో కంప్లీట్ చేస్తాను. దీని కొద్దిగా పేమెంట్ పెండింగ్ ఉంది. అది మన వజ్రేష్ అన్న గారు మరియు సుధీర్ అన్న గారు ఈ 15th లోపల నాకు పేమెంట్ అరేంజ్ చేసి 20 తారీఖు లోపల పేమెంట్ ఇప్పిస్తున్నారు. నేను ఇప్పటి వరకు పని మాత్రం నేను ఏం ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. కానీ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ వల్ల పని ఆపిర్ అనేది కొంచెం బయటకు వచ్చింది. కానీ నేను ఎప్పుడు పని ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నా, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటా. నేను ఏప్రిల్ లోపు కంప్లీట్ చేసి గట్కేసర్ ప్రజలకు దీన్ని అందుబాటులో తేగలనని నేను హృదయపూర్వకంగా అందరికీ నమస్కరించి చెప్తున్నాను. మరియు ఇంకోటి ఏంటంటే, నేను కూడా ఈ గట్కేసర్ మండల వాస్తవ్యనే. నాకు ఈ గట్కేసర్ తోని కానీ, యమునంపేట తోటి కానీ, పోచారం కానీ, అన్నోజుగూడ కానీ ఈ 4 విలేజెస్ తోటి నాకు గత 40 ఏళ్ల నుంచి అనుబంధం. నమస్కారం అండి, నేను R&B ఏయినండి. నా పేరు సింధుప్రియ. ప్రస్తుతం ఇంకా 3 స్లాబ్లు బ్యాలెన్స్ ఉంది మన ROB గట్కేసర్కి సంబంధించి. ఆ 3 స్లాబ్లు అన్నది ఖచ్చితంగా 3-4 monthsలో కంప్లీట్ అయిపోతుంది మ్యాక్సిమం. మా నుంచి కూడా సహకారం అనేది ఖచ్చితంగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోనికే వచ్చింది కాబట్టి 3 స్లాబ్సే బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అయిపోతుంది. మ్యాక్సిమం ఏప్రిల్ వరకు అయితే కంప్లీట్ చేసేస్తాం. పెండింగ్స్ ఉన్నాయండి. ఒక 4 crores అయితే పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉన్నా మేమైతే వర్క్ చేపిస్తున్నాం. వర్క్ అయితే అయిపోతుంది. చిన్నశంకరంపేట మండలం మడూర్ గవలపల్లిలో యూరియా కోసం ఉదయం నుంచి రైతులు దుకాణాల ముందు బారులు తీరారు. వరి నాట్లు వేసి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని, ఓవైపు యూరియా కొరత లేదంటూ అధికారులు సూచిస్తున్నా ఇక్కడ మాత్రం యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. చిన్నశంకరంపేట మండలంలోని మడూర్ గవలపల్లిలో యూరియా కోసం ఉదయం నుంచి రైతులు దుకాణాల ముందు బారులు తీరారు. వరి నాట్లు వేసి యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని, ఓవైపు యూరియా కొరత లేదంటూ అధికారులు సూచిస్తున్నా ఇక్కడ మాత్రం యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. యూరియా సంచుల కోసం మహిళా రైతులు సైతం ఉదయం నుంచే వరుసలో నిలబడి ఉన్నారు. నాట్లు వేయడం జరిగిందని, యూరియా లేక వరి ఎర్రబడుతుందని ఉదయం ఇంటి వద్ద పనులను మానుకుని యూరియా కోసం రావటం జరిగిందని అధికారులు స్పందించి రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని మహిళా రైతులు ఆవేదన
ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రైతుకు ఒక సంచి ఇవ్వటం జరుగుతుందని, మరికొన్ని చోట్ల ఒక రైతుకు 2 సంచుల యూరియా ఇవ్వటం జరుగుతుందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ, మండలంలో మడూర్, శంకరంపేట, దబలపల్లి, మహాలక్ష్మి ఫర్టిలైజర్ దుకాణాలకు 1560 సంచులు రావటం జరిగిందని, రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని, రైతులకు సరిపడా యూరియా అందించడం జరుగుతుందన్నారు. ఎన్ని గంటలకు వచ్చినావు? ఏమంటారు మరి ఇప్పుడు? ఏమంటారు, అయిపోయింది అంటారు. ఒకటే లోడ్ వచ్చింది, లోడ్ అయిపోయింది అంటారు. ఏం చేయాలి? మేము ఒక ఎగ్ వేసుకున్నాం, ఒక సంచి కావాలంటే లేదన్నా, మందు చల్దామంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏం చేసుకుంటారు? 500 600 ఒక గాయకులు మనుషులు పెట్టేసుకుంటున్నాం, అన్ని పిరమంటారు. ఇప్పుడు మందు చల్లుకుందామంటే పైసలు కన్నా మందు పంపించాలి. మరి లైన్ ఇస్తలేదు, నాటేసిన ఇప్పటికీ సంఖ్య ఇస్తలేదు, దొరకలేదు. ఇప్పుడు లైన్ వేస్తున్నారు, మా పరిస్థితి ఎట్లా వేసుకోవాలి? వ్యవసాయం మరి అప్పటికి పెట్టుకోవాలి, నాటేసుకుంది. మరి లేక ఇప్పుడు యూరియా లేక మనం ఎండిపోయారు, ఎర్ర అవుతుంది. పెట్టుబడి ఏం చేసుకోవాలి? పెట్టుబడి మీద పడుతుంది. అంతే ఎట్లా మా పరిస్థితి ఏంటి? రోజు యూరియా మనం వ్యవసాయం చేసుకోవాలి, పని వేసుకోవాలి. ఇది చేయాలి పని. మేము ఎన్ని గంటలు వచ్చాడు? 8 గంటల వచ్చి లైన్లో ఉన్నాం. మొత్తం ఉన్నా ఇప్పటికే ఛాయ్ లేదేం లేదు. శంకరపేట మండలానికి విజ్ఞప్తి. ఈరోజు మడూరు సొసైటీకి, శంకరపేట సొసైటీకి మరియు మహాలక్ష్మి ఎఫ్పిఓ గోవలపల్లికి యూరియా రావడం జరిగింది. మొత్తం 1540 బస్తాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మిగిలిన రైతులందరూ కూడా ఆందోళన చెందకుండా రేపు ఎల్లుండి జంగరాయి సొసైటీకి మరియు డిసిఎంఎస్ గోవలపల్లికి యూరియా ఇండియన్ పెట్టడం జరిగింది. రేపు ఎల్లుండి కానీ లాగానే మీకు పాజిటివ్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని యూరియా తీసుకొచ్చి కోరుతున్నాము. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీఓ రాజిరెడ్డి, థర్స్డే శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లోని యువకులకు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శుక్రవారం సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎంపీడీఓ రాజిరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో యువకుల క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మండల స్థాయి క్రీడా ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలను జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుందన్నారు. యువకులు చెడుదారిన పడకుండా ఆటలో రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తుందని, ఈ చక్కటి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఎంఈఓ యాదగిరి, ఇన్ఛార్జి ఎంపీఓ నరసింహారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొమ్మన మల్లేశం, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, సర్పంచులు చల్మేటి నరేందర్, బాబు నాయక్, ఉప సర్పంచ్ గెరిగెంటి బాబు, వార్డు సభ్యులు లక్ష్మణ్, టంకరి ప్రశాంత్, మ్యాదరి నరసింహులు, కృష్ణ, కార్యదర్శి నరసింహులు, హారిఫ్ హుస్సేన్, కవిత, రాము, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి క్లస్టర్ వైజు నిర్వహించి విజేతలుగా గెలిచిన విద్యార్థులు ఈరోజు మండల స్థాయిలో ఈ 2 రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి ఇక్కడ అందరూ ఆడడానికి వచ్చినారు. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఫ్రెండ్షిప్గానే ఉండాలి. ఇప్పుడు మీరు అందరూ ఒకే ఆటోలో వచ్చారు, మళ్ళీ గెలిచినా ఓడినా ఒకే ఆటోలో పోవాలి, కానీ విమర్శించుకోవడము మేము గెలిచినామని ఏదో చేసుకోవడం కాదు. ఎందుకంటే సీఎం గారు ప్రభుత్వం ఎందుకు ఎంఓ గారికి, మరి స్థానిక సర్పంచ్ గారికి, ఇతర సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు ఈ వేదిక మీద వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మండల స్థాయి ఆటల పోటీలు ప్రారంభం సందర్భంగా విద్యార్థులందరూ చాలా బాగా ఆడి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మంచి పథకాలు గెలవాలని, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయులకు, అధికారులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. జర్నలిస్టులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సీఎం కప్స్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన బాలబాలికలు, యువకులు దురలవాట్లకు లోను కాకుండా వాళ్ళను ఒక గమ్యం వైపు నడిపించేది, వాళ్ళ దురలవాట్ల నుంచి దూరంగా ఉంచడానికి చాలా దోహదపడతాయి క్రీడలు. ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి
మన సీఎం గారు అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రాన్ని నిర్వహిస్తున్నారు కావున వాళ్ళకి మన తరపు నుంచి అందరి తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆటల పోటీలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఘనంగా సీఎం కప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. సీఎం కప్ యొక్క ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి వివిధ ఆటలలో, అథ్లెటిక్స్లో, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, వివిధ రకాలైన ఆటలలో నైపుణ్యం గలటువంటి వ్యక్తులను తీసుకోవాలని చెప్పేసి ప్రతి గ్రామం నుంచి తీసుకోవాల్సినటువంటి చెప్పేసి ఈ సీఎం కప్ యొక్క ఉద్దేశము. 3 సార్లు గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాంత ప్రజలకు ఏ ఒక్క రోజు కూడా అందుబాటులో లేరన్నారు ఎంపీ రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. 3 సార్లు గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాంత ప్రజలకు ఏ ఒక్క రోజు కూడా అందుబాటులో లేరని, తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నారని, పేదవారందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తారని ఆశగా ఎదురు చూసిన పేద ప్రజలకు నిరాశ ఎదురయ్యిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్న 20 మున్సిపల్ వార్డులలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివని, గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి డబ్బులు ఉండడం లేదని, కానీ వారి సొంత ప్రయోజనాల కోసం డబ్బులు వెచ్చిస్తున్నారని ఎద్దేవా చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఆడియో చెక్ 1 2 3. 3 సార్లు వరుసగా గజ్వేల్ నుంచి శాసనసభ్యునిగా గెలిచి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషి గజ్వేల్ ప్రజలకి ఏ ఒక్క రోజు కూడా అందుబాటులో లేకపోవడం అనేది దురదృష్టకరం. ముఖ్యమంత్రిగా ఇక్కడ నుంచి మా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన గెలిచిండు కాబట్టి గజ్వేల్ నియోజకవర్గ పరిధి లోపల గరీబులందరికీ ఇండ్లు వస్తాయని 10 సంవత్సరాలుగా ఆశగా ఎదురు చూసినటువంటి ఏ ఒక్క పేద ప్రజకు కూడా ఈరోజు గజ్వేల్లో ఇల్లు రాకపోవడం అనేది దురదృష్టకరం. గజ్వేల్ పక్కన కట్టినటువంటి ముట్రాజుపల్లి డబుల్ బెడ్రూములు కూడా పేద ప్రజల భూములు, అసైన్మెంట్ అయిన భూములు, ప్రభుత్వ కష్టంలో ఉండాల్సినటువంటి భూముల్ని ఇల్లీగల్గా అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి అనేట ఆయన టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా పనిచేసి కోట్లాది రూపాయలు సంపాదించి ఇలా రాజకీయాల్లో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లకు వచ్చి పైసలు పంచేందుకని బయలుదేరిండు. అందుకని ఒకవేళ పొరపాటున సిద్దిపేట జిల్లాలో ఎక్కడికైనా వెంకట్రామరెడ్డి వస్తే మనల్ని ఎట్లయితే అప్పుడు ప్రాజెక్టులు కట్టి నిర్వాసితులను చేసిండో అట్లా ఆయనను మళ్ళీ సిద్దిపేటకు రాకుండా మనం అందరం కూడా ఆయన నిర్వాసితులను చేయాలని చెప్పి గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ నిర్వాసితులందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయల్ని భూముల పేరిట దోసుకొని పోయినటువంటి ఈ సిద్దిపేట జిల్లాను మొత్తాన్ని నాశనం చేసినటువంటి పెద్ద మనుషులకి ఓటయ్యొద్దని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 10 ఏళ్ళు వాళ్ళు విధ్వంసం చేసిపోతే వచ్చినోడు ఏమన్నా బాగు చేస్తాడేమో, 10 ఇందిరమ్మ ఇండ్లు అవుతాయేమో అని అనుకుంటే 2.5 ఏళ్ళు అయింది. ఈయన ఫుట్బాల్ ఆడదామంటే గ్రౌండ్ వస్తుంది, ఈయన కొత్త క్యాంప్ ఆఫీస్ కావాలంటే ఈయనకు వస్తాయి, మనుమంతో ఆడుకుంటేందుకు 5 కోట్లు పెడతాడు, మెస్సీని తోలుకొస్తే 150 కోట్లు పెడతాడు. కానీ గజ్వేల్లో గరీబోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వమంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా పైసలు లేవు. అందుకని కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి. పాపంగా చెల్లెళ్ళు 2 ఉంటారు, వీణా, వాణి అని. ప్రపంచంలో ఉన్న అందరూ డాక్టర్లు ట్రై చేసిర్రు వీణా, వాణిలను 2 వేరు చేద్దామని, కానీ అది సాధ్యం కాలే. అట్లా తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ల బంధం వీణా, వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్కి ఎత్తే అది టీఆర్ఎస్కి ముడుతుంది, టీఆర్ఎస్కి ఎత్తే కాంగ్రెస్కి ముడుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే ఈ దొందే ఇద్దరిని పక్కన పెట్టి నీతికి, నిజాయితీకి, స్వచ్ఛతకి, స్వచ్ఛ భారత్ కోసం పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి గజ్వేల్ మున్సిపాలిటీని ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని గజ్వేల్ ఓటర్ మహాశయులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తారు.
20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎల్లంపేట మున్సిపాలిటీకి 23వ వార్డు డబుల్పూర్ కౌన్సిలర్ అభ్యర్థిగా పార్టీ తనను ఎన్నికల బరిలో నిలిపిందని కౌన్సిలర్ అభ్యర్థి ఎండి ఆరిఫ్ అన్నారు. నేడు 23వ వార్డు డబుల్పూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేశారు. 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎల్లంపేట మున్సిపాలిటీ 23వ వార్డు డబుల్పూర్ కౌన్సిలర్ అభ్యర్థిగా పార్టీ తనను ఎన్నికల బరిలో నిలిపిందని కౌన్సిలర్ అభ్యర్థి ఎండి ఆరిఫ్ అన్నారు. నేడు 23వ వార్డు డబుల్పూర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించి భారత్ బైబిల్ కాలేజీలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి, ప్రజల అవసరాలు, ప్రజాసేవకి మరింత విస్తృతంగా పనిచేస్తానన్నారు. కరోనా సమయంలోనూ ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు అన్ని విధాల సహాయంగా ఉండటం జరిగిందన్నారు. నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి నేను 20 ఏళ్ల నుంచి సేవ చేస్తున్నా. నన్ను గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాకు 23వ వార్డుల బీఫామ్ ఇవ్వడం జరిగింది. నేను 23వ వార్డు నుంచి పోటీ చేస్తున్నా ఎల్లంపేట మున్సిపాలిటీ. ఇలా అదేవిధంగా నాకు దేవుడిచ్చిన కాడికి అన్ని విధాల మంచిగా ఉన్నా నేను. కనుక నాకు సేవ చేసే అవకాశం కనిపించాలని ఓటర్లను కోరుతున్నా. ఓటర్లు కూడా అందరూ నాకు సహకరించి మంచి మెజార్టీతో గెలిపించాలి. నా సొంతంగా మా ఫాదర్ పేరు మీద నాకు ట్రస్ట్ ఉంది. నేను ఒక గత 7-8 సంవత్సరాల నుంచి విలేజ్లో ప్రతి సంవత్సరం ఒక 3,000 మందికి చీరలు ఇస్తాను. అదే కాకుండా కరోనా టైంలో ఒక 4,000 మందికి నా సొంతంగా ఒక 18 లక్షల రూపాయలు పెట్టి ఒక కిట్టు మంచి నూనె కానీ, ఉప్పు కానీ, బియ్యం కానీ ప్రతిదీ ఒక 4,000 ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఊళ్ళో చాలా సోషల్ సర్వీస్ చేస్తా. ఇంకా నాకు ఈ పదవి వస్తే ఇంకా సోషల్ సర్వీస్ చేయడానికి నాకు మంచి అవకాశం ఉంటుంది. కొట్లాడి మనం బయటికి ఎంత ఇచ్చి సగం నేను కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక దయచేసి డబుల్పూర్ ఓటర్లు నాకున్నటువంటి నా వార్డు ఉన్న ఓటర్లు ప్రత్యేకంగా నాకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తాను. రామేంపేట మున్సిపల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రవీణ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన మైనంపల్లి హనుమంతరావుకు ఆసుపత్రి సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. రామేంపేట మున్సిపల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రవీణ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన మైనంపల్లి హనుమంతరావుకు ఆసుపత్రి సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ రామేంపేట పరిసర గ్రామాలన్నీ కూడా రైతు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయని, చాలా కుటుంబాలు పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆసుపత్రి సిబ్బంది తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలన్నారు. ఎవరైనా పేదవారు ఆసుపత్రికి వస్తే ఆర్థికంగా వారిని ఆదుకునేందుకు ఆసుపత్రిలో బిల్లులో సగం బిల్లును మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ భరిస్తుందన్నారు. రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన ఆసుపత్రి పేదలకు తక్కువ ఖర్చుతో మంచి వైద్యాన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావుతో పాటు మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరి, రమేష్ రెడ్డి, రాజ్ రెడ్డి, మనోహరాబాద్ మైపాల్ రెడ్డి, స్వామి, డాకి స్వామి, ఆసుపత్రి వైద్య సిబ్బంది, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ రవీంద్రబాబు, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రవీణ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ను ప్రారంభించాం. డాక్టర్ ప్రవీణ గారు గైనిక్, షీఈస్ ద ఓన్లీ డాక్టర్ ఇన్ రామాయంపేట్. మరి పీడియాట్రిక్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్గా డాక్టర్ రవీంద్రబాబు గారు. వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో పేదవారు ఉంటారు కాబట్టి వారికి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం డిస్కౌంట్ ఇచ్చి, అంటే రీజనబుల్ ప్రైస్, చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు, మెదక్ ఉమ్మడి జిల్లాలోనే ఈ విధంగా లేదనే విధంగా మీరు చేయాలని చెప్పి నేను వారిని కోరుకుంటా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నా పూర్తి సహకారం మీకు ఉంటుంది. పేదవారు ఎవరైనా మొత్తం అఫోర్డ్ చేయని వాళ్ళు ఉంటే మీరు 50% బేర్ చేయండి. 50% మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నుంచి కూడా నేను ఇస్తానని చెప్పి కూడా డాక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. యూ డైరెక్ట్లీ యూ కాల్ మీ, ఐఎమ్ గోయింగ్ టు రెస్పాండ్ ఇమీడియట్. అక్కడ నేను స్పాట్లో మీకు ఇమీడియట్ చెక్ అన్న పంపిస్తాను, అమౌంట్ అన్న పంపిస్తాను. మా ప్రజలను మంచి చూసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయం నుంచి తీర్థయాత్రలకు నిర్వహిస్తున్నారు. గోనుగంటి నాగేశ్వర శర్మ మరియు ఆలయ వ్యవస్థాపకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో 48 మంది భక్తులు తీర్థయాత్రలకు బయలుదేరారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ కాళికామాత దేవాలయం నుంచి తీర్థయాత్రలు నిర్వహిస్తున్నారు. గోనుగంటి నాగేశ్వర శర్మ మరియు ఆలయ వ్యవస్థాపకులు కావిడి సత్యనారాయణ ఆధ్వర్యంలో 45 భక్తులు తీర్థయాత్రలకు బయలుదేరారు. ఈ నెల 29వ తేదీన కాళికామాత దేవాలయం నుంచి ప్రారంభమైన యాత్ర బాసరా, రామ్టెక్, శారదా మాత, ప్రయాగ్రాజ్, అయోధ్య, నైమిషరణ్యం, వారణాసి, కాశీ, గయా, మాధాపూర్, తారాబి, అస్సాం, కార్మార్షా, కలకత్తా, కాళికామాత, పూరి, సింహాచలం, విజయవాడ మీదుగా ఈ యాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. గురువారం బాసరా సరస్వతి, శుక్రవారం రామ్టెక్ మాత ఆలయంకు చేరుకున్న యాత్ర నదిలో స్నానాలు చేసి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర కొనసాగిస్తున్నట్లు తెలిపారు. శ్రీమాత్రే నమః. ఎంతో విశేషమైనటువంటి భారతదేశంలో ఉండే పుణ్యక్షేత్ర సందర్శనానికై మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మహాకాళి అమ్మవారు జలాల్పూర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి మహాకాళి అమ్మవారి దగ్గర నుంచి 40 మంది విశేషమైనటువంటి భక్తులతో బస్సు యాత్రగా బయలుదేరి ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించడానికై బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున బాసరా మహాసరస్వతి అమ్మవారిని సందర్శించుకొని హారతి తీసుకోవడం జరిగింది. తర్వాత రాత్రి అంతా ప్రయాణం చేసి మనం రామ్టెక్, నాగపూర్కి దగ్గరలో ఉన్నటువంటి రామ్టెక్ అగస్త్య మహర్షి ఆశ్రమంలో రాముల వారు ఎంతో మంది రాక్షసులను సంహారం చేసినటువంటి క్షేత్రం రామ్టెక్ సందర్శనం ఈరోజు ఉదయం కార్యక్రమంలో భాగంగా జరిగింది. తర్వాత అదే క్రమంలో మయ్యర్ శారదాదేవి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళుతూ మార్గ మధ్యమంలో నర్మదా నదీ తీరంలో అందరూ భక్తుల చేత విశేషంగా వంట కార్యక్రమం ఏర్పాటు చేసుకుని భక్తులందరూ వంట చేయడం జరుపుబడుతూ ఉన్నది. ఈ పవిత్రమైనటువంటి మహాయాత్రలో ఎంతో మంది భక్తాదులందరూ మానసికంగా అమ్మవారి, స్వామివారి అనేక రకములైనటువంటి దేవతామూర్తుల యొక్క నామస్మరణ చేస్తూ ఓం శ్రీమాత్రే నమః. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ మహాకాళి దేవస్థానం నుండి 29 జనవరి 2026 రోజున శ్రీ డాక్టర్ గోనుగుంట నాగేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో బాసరా సరస్వతి మాత, రామ్టెక్ రాముని దేవాలయం, నర్మదా నది, అక్కడి నుండి మయ్యర్ శారదామాత, ప్రయాగ్రాజ్ మీదుగా కాశీ, గయా, కలకత్తా, అస్సాం, కామాఖ్య, పూరి, సింహాచలం, అన్నవరం మీదుగా దర్శించుకొని రావడానికి కోసమై కాళీమాత దేవాలయ సభ్యులందరం కలిసి ఒక బస్సులో ప్రయాణం చేస్తూ అందరి దేవుళ్ళ దర్శనం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ యాత్ర దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దేవాలయ నిర్మాణం త్వరలో జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ అందరి దేవాలయాలు సందర్శించడం జరుగుతుంది. జై కాళీమాత. జై కాళీమాత. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నశంకరంపేట మండలం మడూర్ గవలపల్లిలో యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు. వరి నాట్లు వేసి యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన. మూడు సార్లు గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ గజ్వేల్ కు ఏమీ చేయలేదన్న మెదక్ ఎంపీ. గజ్వేల్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్ రావు. మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్నందున 50,000 కంటే ఎక్కువ రవాణా చేయకూడదన్న మెదక్ జిల్లా ఎస్పీ. మున్సిపల్ పట్టణంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ప్రక్రియను సందర్శించిన శ్రీనివాసరావు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు. ప్రారంభోత్సవానికి హాజరైన మైనంపల్లి హనుమంతరావుకు ఘన స్వాగతం పలికిన ఆసుపత్రి సిబ్బంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.